ప్రపంచ క్రికెట్ ఏమైపోతుందో ఒకసారి ఒక లుక్ వేద్దాం. ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే అండర్-19 వరల్డ్ కప్, SA20, బిగ్ బ్యాష్ లీగ్ అండ్ కొంచెం WPL అండ్ మిగతా క్రికెట్ ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడదాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇట్ విల్ బీ వెరీ ఇన్ఫర్మేటివ్. ఫస్ట్ మన అండర్-19 క్రికెట్ వద్దాం. అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది. అందులో మన కుర్రోళ్ళు ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ ఏమో యూఎస్ఏతో, సెకండ్ మ్యాచ్ ఏమో బంగ్లాదేశ్తో. బట్ 2 మ్యాచ్లు కొంచెం కష్టపడి గెలిచారు. స్ట్రగుల్ అయ్యారు మధ్యలో. బ్యాటింగ్, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కొంచెం స్ట్రగుల్ అయింది. బంగ్లాదేశ్ మ్యాచ్కి వస్తే మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అరౌండ్ 238 రన్స్ కొట్టారు. వైభవ్ సూర్యవంశీ బాగా ఆడాడు అండ్ అభిజ్ఞాన్ కుండు కూడా బాగా ఆడాడు. ఓడిఐ క్రికెట్కి 238 రన్స్ కొంచెం తక్కువ టార్గెట్. వాళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఆడేశారు. మధ్యలో వర్షం పడింది. ఆ వర్షం పడే టైంకి టీఎల్ఎస్ పవర్ స్కోర్కి వాళ్ళు చాలా హెడ్ ఉన్నారు. సో ఒకవేళ వర్షం ఇంకా కంటిన్యూ అయ్యి మ్యాచ్ అయిపోయింటే మన వాళ్ళు ఓడిపోయేవారు. సో వర్షం ఆగింది. సో రివైజ్డ్ టార్గెట్ 165. అప్పుడు వచ్చాడు బౌలింగ్కి విహాన్ మల్హోత్రా వచ్చి 4 వికెట్లు లేపేశాడు బంగ్లాదేశ్ది. వాళ్ళు లాస్ట్కి 18 రన్స్తో ఓడిపోయారు. అండ్ ఫస్ట్ మ్యాచ్కి వస్తే యూఎస్ఏని 107కి ఎంత ఆల్అౌట్ చేశారు. అండ్ అగైన్ బ్యాటింగ్ కొలాప్స్ అయింది ఇండియాది. బట్ ఫైనల్లీ కొంచెం కంఫర్టబుల్గానే చేశారు. మిగిలిన మ్యాచెస్ ఎలా ఆడతారో చూడాలి, ఎందుకంటే అది వరల్డ్ కప్. గెలవాలి. టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు, లైక్ వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా, చాలామంది ఉన్నారు. సో లెట్స్ విష్ మన కుర్రోళ్ళు వరల్డ్ కప్ గెలుచుకొని వస్తారని. నెక్స్ట్ ఏంటంటే మినీ ఐపీఎల్ అయిన SA20 గురించి మాట్లాడదాం. మినీ ఐపీఎల్ ఎందుకంటున్నానంటే అన్ని టీంలు మన వాళ్ళే. సో వాళ్ళకి 6 టీమ్స్ ఉంటాయి. JSK, ముంబై కేప్ టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, పాల్ రాయల్స్, అన్నీ మన ఐపీఎల్ టీమ్సే. అండ్ ప్లేయర్స్ కూడా సేమ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాఫ్ ఉన్నాడు. ఫాఫ్ CSKకి మంచి అసోసియేషన్ ఉంది. సో ఫాఫ్ JSKకి క్యాప్టెన్. లైక్ బోల్ట్ అండ్ పాలార్డ్ ముంబైకి ఆడతారు. సో అదొక మినీ ఐపీఎల్. లేటెస్ట్గా క్రేజీ మ్యాచ్ ఒకటి జరిగింది, పాల్ రాయల్స్ వర్సెస్ JSK. సో మీకు కంప్లీట్ మ్యాచ్లో ఏం జరిగిందో చెప్తా. పాల్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తూ 5 ఓవర్స్కి 7 for 5. 5 ఓవర్స్కి 7 రన్స్ కొట్టి 5 వికెట్లు పడిపోయాయి. దాని తర్వాత పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది బ్రెవెస్కిని, షెర్ఫెన్ రూథర్ఫర్డ్కి మధ్యలో. 14 ఓవర్స్కి 82 for 5 బాగా ఆడారు. ఈ మధ్య ఏంటో షెర్ఫెన్ రూథర్ఫర్డ్ని ముంబై ట్రేడ్ చేసుకున్న తర్వాత చాలా బాగా ఆడేస్తాడు. బ్రెవీస్ ఎలాగో చాలా మంచి ప్లేయర్. అండ్ ఫైనల్లీ వాళ్ళ టోటల్ ఏంటంటే 143 for 6, రెస్పెక్ట్ఫుల్ టోటల్. డిఫెండ్ చేసుకోవచ్చు. JSK బ్యాటింగ్ వచ్చారు, పవర్ ప్లే అయ్యేసరికి వాళ్ళు 40 for 1. అందరూ అనుకుంటారు ఆ మ్యాచ్ అయిపోయింది, మ్యాచ్ ఇంకా వన్ సైడ్ అయిపోయింది, ఇంక ఈజీగా గెలిచేస్తారు అనుకుంటే, వీళ్ళు 14 ఓవర్స్ వచ్చేసరికి 73 for 6. వాళ్ళేమో 14 ఓవర్స్కి 82 for 5, వీళ్ళేమో 73 for 6. అండ్ ఏదో తేడాగా ఉంది సీన్ అనుకుంటే మ్యాచ్ ఓడిపోయారు. 122 for 8 ఫైనల్లీ 21 రన్స్తో ఓడిపోయారు. నాకు ఈ హై స్కోరింగ్ మ్యాచెస్ బాగుంటాయి, బట్ ఇలాంటి లో స్కోరింగ్ మ్యాచెస్ మంచి థ్రిల్లింగ్గా ఉంటాయి. లీగ్ లేటర్ స్టేజెస్కి వచ్చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్, పాల్ రాయల్స్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఈ 3 ఆల్రెడీ క్వాలిఫై అయిపోయాయి. మిగతా ఒక పొజిషన్కి మిగతా 3 టీంలు కొట్టుకుంటున్నాయి. హై స్కోరర్ వస్తే రికల్టన్ 2 సెంచరీలు కొట్టాడు ఆఫ్టర్ హీఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ స్క్వాడ్. సో పాపం బాధపడినట్టున్నాడు, కొంచెం కసిగా ఆడుతున్నాడు. అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఆట్నియల్ బాట్మన్ కూడా వరల్డ్ కప్ నుంచి తీసేశారు. హ్యాట్రిక్ కూడా తీశాడు బాట్మన్. ఇది SA20 విషయానికి వస్తే. నెక్స్ట్ BBLకి వద్దాం. బిగ్ బ్యాష్ లీగ్ చూడడానికి బాగుంటుంది యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. కరెక్ట్గా లంచ్ టైంకి వస్తుంది. నేను చాలా నాళ్ళ నుంచి ఫాలో అవుతున్నా అండ్ ఒక టీంని సపోర్ట్ చేస్తాను నేను, మెల్బర్న్ స్టార్స్ అని. అది చాలా కష్టం అండి ఆ టీంని సపోర్ట్ చేయడం. ఆ టీం తప్ప మిగతా అన్ని టీంలు గెలిచేసాయి టోర్నమెంట్ని. బట్ ఆ టీమ్ అది ఇంకొక RCB బిఫోర్ 2024 అనుకోండి, ఫైనల్ దాకా వస్తుంది, ఓడిపోద్ది, లేకపోతే క్వాలిఫై అయినా సరే ఫస్ట్ మ్యాచ్ ఎలిమినేటర్లో పోతారు. ఇంతకుముందు BBL చూసేవారు అందరూ, బట్ ఇప్పుడు నాకు తెలిసి వ్యూవర్ బేస్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే BBLకి ఓవర్సీస్ ప్లేయర్స్ అంత ఆడరు. అదే టైంకి వేరే లీగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికన్ లీగ్ ఉంది, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఎవరు వెళ్ళరు. అండ్ IL T20 జరుగుతుంది. ఈ IL T20లో మన ఇండియన్ టీమ్స్ ఉన్నాయి, అదే ఇండియన్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రాంచైజెస్కి లింక్డ్ ప్లేయర్స్ ఎవరు వెళ్ళరు.
అండ్ ఆస్ట్రేలియన్ టీం టెస్ట్స్ ఆడుతుంది. సో ఆ టెస్ట్ ఆడినప్పుడు ఆస్ట్రేలియన్ టీం లైక్ అందులో ప్లేయర్స్ లైక్ స్మిత్, స్టార్క్, క్యారీ, హెడ్, వార్నర్ ఇంతకుముందు వెళ్ళేవాడు కదా, ఇప్పుడు అవైలబుల్ ఉన్నాడు. సో వీళ్ళు ఎవరు ఉండరు, అవైలబుల్ ఉండరు. సో మోస్ట్లీ అందరూ ఆస్ట్రేలియన్స్ ఉంటారు. ఖాళీగా ఉండే పాకిస్తాన్ ప్లేయర్స్ వీళ్ళు బాబర్ అజమ్, రిజ్వాన్ వీళ్ళందరూ ఉంటారు. కానీ చూస్తున్నారు కదా, బాబర్ అజమ్, రిజ్వాన్ 100 స్ట్రైక్ రేట్ ఆడుతున్నారు, రిటైర్ అవుట్లు చేస్తున్నారు వాళ్ళని. అది కొంచెం క్వాలిటీ తగ్గింది. అండ్ హై స్కోరింగ్ మ్యాచెస్ ఉండవు బీబీఎల్లో. కొంచెం ఆ స్టేడియమ్స్ అవన్నీ కొంచెం పెద్ద స్టేడియమ్స్ ఉంటాయి. అండ్ మా వాళ్ళు చెత్త కొట్టడానికి ఏం అవ్వదు. 200s అంత ఫ్రీక్వెంట్గా రావు. అన్నీ 160, 170, 180 మ్యాచ్లు జరుగుతాయి. ఓకే, మరి అంత ఇంట్రెస్టింగ్గా కూడా జరగవు. ఈ సీజన్లో స్టార్టింగ్లో మ్యాచ్ జరిగింది, బ్రిస్బేన్ హీట్ వర్సెస్ పర్త్ స్కాచెస్ మ్యాచ్లో. పర్త్ స్కాచెస్ 250 ఎంతో కొడితే వీళ్ళు చేశారు హీట్. ఏంటి బిగ్ బ్యాష్ లీగ్ కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తుందా అనుకున్నా కానీ, బట్ నెక్స్ట్ నుంచి అంత నార్మల్. ఈ ఇయర్కి వస్తే లీగ్ స్టేజ్ అంతా అయిపోయింది. పర్త్ స్కాచెస్, సిడ్నీ సిక్సర్స్, హోబర్ట్ హరికేన్స్, మెల్బర్న్ స్టార్స్ వీళ్ళు 4 క్వాలిఫై అయ్యారు. అదేంటది మెల్బర్న్ స్టార్స్ సపోర్ట్ చేయడం చాలా కష్టం క్వాలిఫై అయ్యారు అనుకుంటే. మెల్బర్న్ స్టార్స్ ఈ సీజన్ ఫస్ట్ 4కి 4 గెలిచేసింది. ఓకే, 2025లో ఇది కూడా గెలవబోతుందా అని అనుకున్నా. బట్ 2025 అయిపోయింది కదా, కష్టం, గెలవదు 100% షూర్. ఈ లీగ్లో మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్స్ ఏంటంటే ఆ పర్త్ స్కాచెస్ అండ్ సిడ్నీ సిక్సర్స్. పర్త్ స్కాచెస్లో మిచెల్ మార్ష్, ఈ బ్యాచ్ అంతా ఉంటారు. ఫిన్ ఆలెన్, ఆరోన్ హార్డీ, క్యామరన్ గ్రీన్ కూడా ఇదే, జాష్ ఇంగ్లీష్ ఇదే. బట్ వాళ్ళు టెస్ట్లు ఆడారు కాబట్టి వాళ్ళు ఆడలేదు. సో పర్త్ స్కాచెస్ వాళ్ళ పర్త్ స్టేడియం మంచి పేస్ అండ్ బౌన్స్కి అసిస్ట్ చేస్తుంది. సో ఆ పేస్ అండ్ బౌన్స్ ఆడే ప్లేయర్స్ వాళ్ళ ఉన్నారు. అండ్ బౌలర్స్ కూడా ఆ టైప్ ఉన్నారు. సో అది మోస్ట్ కన్సిస్టెంట్ టీం. సిడ్నీ సిక్సర్స్కి వస్తే వీళ్ళ టీం చెప్తే క్రేజీ ఉంటుంది. మిచెల్ స్టార్క్ ఉంటాడు, హేజల్వుడ్ ఉంటారు. బట్ వీళ్ళు ఆడరు, వీళ్ళు టెస్ట్లు ఆడతారు. ఇంకా మోసెస్ హెన్రిగిస్ మన ఎస్ఆర్హెచ్ ఆటల్లో ఆడతాడు. ఇంకా కన్సిస్టెంట్ ప్లేయర్స్ ఉంటారు వీళ్ళకి. రీసెంట్గా బాబర్ అజమ్ 100 స్ట్రైక్ రేట్తో ఆధార కొడుతున్నాడు. స్టీవెన్ స్మిత్ వచ్చానంటే 50 బాల్ సెంచరీలు, క్రేజీ ఆడుతున్నాడు. క్రేజీ ఇంపాక్ట్, క్రేజీ ఇంటెంట్. మేబీ ఐపీఎల్ టీంలు చూస్తారేమో, ఎవరికైనా ఇంజురీ అయితే స్టీవెన్ స్మిత్ని లేపేద్దామా అని. సో ఈ లీగ్ విషయానికి వస్తే హై స్కోరర్ వార్నర్ 2 సెంచరీలు కొట్టాడు. బట్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది వార్నర్ది. లెస్ ఇంటెంట్ కూడా ఓకే, లెస్ ఇంపాక్ట్ రన్స్ అవి. ఆ సెంచరీ కొట్టిన మ్యాచ్లో మ్యాచ్ ఓడిపోయారు. సో బిగ్ బ్యాష్ విషయానికి వస్తే ఇది. నెక్స్ట్ డబ్ల్యూపీఎల్ మనం డైలీ కవర్ చేస్తున్నాం. మీకు డబ్ల్యూపీఎల్ డైలీ అప్డేట్స్ కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఆ ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీడే షార్ట్ వీడియోస్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో. ఒక క్విక్ రౌండప్ ఇవ్వాలి అంటే ఆర్సీబీ ఈజ్ ఆన్ రోల్. 4 ఆడారు, 4 గెలిచారు. అంటే వాళ్ళు ఒక టీంలో ఆడుతున్నారు. సో అంటే ఒకే బ్యాట్స్మెన్ ఒకే బౌలర్తో మొత్తం మ్యాచ్ అంతా గెలవడం అలా లేదు. మొత్తం టీం అంతా కాంట్రిబ్యూట్ చేస్తుంది. లైక్ 2025లో మెన్స్ టీం ఆడినట్టు సేమ్ అలానే కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఆర్సీబీ ఈజ్ ఆన్ రోల్. ఎంఐ విషయానికి వస్తే 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచారు. ఆ 2 మ్యాచెస్ కూడా హార్మోనక్కే ఆడింది. లైక్ 70 కొట్టింది. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఓవర్సీస్ కాంబినేషన్ సెట్స్ వేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి రెగ్యులర్ ఓవర్సీస్ ప్లేయర్స్ హెలీ మ్యాథ్యూస్, నాట్ సెవర్ బ్రెంట్, ఎమిలియా కర్ర్, షబ్నమ్ ఇస్మాయిల్. బట్ నికోలా స్టార్టింగ్లో హెలీ మ్యాచెస్ ఇంజురీ అవడంతో నికోలా గారిని తెచ్చారు. నికోలా గారి బాగా పర్ఫామ్ చేసింది. సో అండ్ వాళ్ళ టీమ్ కాంబినేషన్ అండ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా వాళ్ళు ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో క్లారిటీ ఇంకా రాలేదు. ఇంకా కొన్ని మ్యాచెస్ ఉన్నాయి, ఏం చేస్తారో చూద్దాం. జీజీ 4లో 2 గెలిచింది. పవర్ఫుల్ బ్యాటింగ్ ఉంది. డివైన్ అక్క, ఆస్టన్ గార్డ్నర్, భారతి ఫుల్మాలి వీళ్ళందరూ మంచి పవర్ఫుల్ బ్యాటర్స్. వీక్ బౌలింగ్ ఉంది, ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఉంది బౌలింగ్లో. వీళ్ళు ఎంత 4లో 2 మ్యాచెస్ గెలిచారు. అందులో ఒక మ్యాచ్ కూడా సోఫీ డెవెన్ లాస్ట్ ఓవర్లో 7 runs డిఫెండ్ చేసింది. సో నెక్స్ట్ టీం వస్తే యూపీ వారియర్స్. వాళ్ళు కూడా 5లో 2 గెలిచారు. ఎక్స్పీరియన్స్డ్ స్క్వాడ్ ఉంది, ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్ ఉంది మెగ్లానింగ్లో. బట్ ఎందుకో వర్క్ అవ్వట్లేదు. ఎంఐ మీద డబుల్ వ్యామీ కొట్టిన టీమ్స్ 2 ఉన్నాయి. ఒకటేమో ఢిల్లీ క్యాపిటల్స్, ఇంకోటేమో యూపీ వారియర్స్. 2 టీమ్స్కి క్యాప్టెన్ మెగ్లానింగే. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మనకు కనబడుతుంది. డీసీ విషయానికి వస్తే 4లో 1 గెలిచారు. వీళ్ళది చాలా మంచి స్క్వాడ్ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ వీళ్ళు కూడా ఏం వర్కౌట్ అవ్వట్లేదు. షఫాలి వర్మ, లిజెల్లీ,
వీళ్ళందరూ బాగానే ఆడుతున్నారు కానీ వర్కౌట్ అవ్వట్లే. చేతులారా ఒక మ్యాచ్ బాగొట్టుకున్నారు. లాస్ట్ ఓవర్ 7 runs కొట్టాలంటే కొట్టలేదు. సో టాప్ స్కోరర్ ఈజ్ ఫీబీ లిచ్ఫీల్డ్ యూపీ వారియర్స్ ఆడుతుంది, చాలా మంచి బ్యాటర్. అండ్ టాప్ వికెట్ టేకర్ ఎమిలియా కర్, ముంబై ఇండియన్స్ లెగ్ స్పిన్నర్ న్యూజిలాండ్ నుంచి. ఆల్మోస్ట్ అన్ని లీగ్స్ మనం కవర్ చేసాం. మిగిలిన లీగ్ బీపీఎల్ ఏదో క్యాన్సిల్ అయింది. దాని రీజన్ కూడా నాకు పెద్ద ఏం తెలియదు. ఐఎమ్ నాట్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచెస్ గురించి మనం డీటెయిల్డ్గా సిరీస్ అయిన తర్వాత మాట్లాడదాం. అండ్ విజయ్ హజారే ట్రోఫీ గురించి కూడా మీకు ఏమైనా రౌండప్ కావాలి అంటే కామెంట్లో చెప్పండి. మీకు విల్ డూ ఏ రౌండప్ కంప్లీట్ విజయ్ హజారే ట్రోఫీ. ఇది గైస్ ఓవరాల్ క్రికెట్, మన ప్రపంచంలో క్రికెట్ ఏమవుతుందో అనేది ఒక క్విక్ రౌండప్ ఇచ్చా. ఇంకా మీకు ఎలాంటి స్టోరీస్ కావాలంటే ఫాలో అవర్స్ అని ఇన్స్టాగ్రామ్. మేము డైలీ ఒక స్టోరీతో వస్తాం. డైలీ ఈ మధ్య అయితే WPL గురించి చేసినాం. డైలీ ఒక వీడియో వస్తుంది అండ్ రెగ్యులర్ అప్డేట్స్ ఉన్నాం ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ క్రికెట్. సో ప్లీజ్ సపోర్ట్ us ఫర్ మోర్ క్రికెట్ కంటెంట్ ఇన్ తెలుగు.